హాయ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబరు 18వ తారీఖు సోమవారం. ముందుగా ఒకసారి ఏడీఆర్స్ ఎలా క్లోజ్ అయినాయి అనేది చూద్దాం. ఏడీఆర్స్ సెంటిమెంట్ చూస్తే మనకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెగెటివ్‌గా క్లోజ్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ నెగెటివ్‌గా క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ నెగెటివ్‌గా ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ విప్రో, ఇన్ఫోసిస్, ఐటీ ప్యాక్ అయితే చాలా స్ట్రాంగ్‌గా క్లోజ్ అయినాయి. సో, క్లారిటీ ఏంటంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ అయితే కొద్దిగా నెగెటివ్‌గానే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ యాహ్! అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పెర్ఫార్మ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. సో, ఐటీ సెక్టార్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పీఎస్యూ బ్యాంక్, మెటల్స్, ఎనర్జీ, కమోడిటీ, సర్వీస్, ఆఫ్‌కోర్స్ నిఫ్టీ 50 అన్నీ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇది ఫార్మా దాకా. కొద్దిగా మీడియా, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ దీంట్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. బ్రాడర్ సెన్స్‌లో అయితే ఎక్కువగా స్ట్రాంగ్‌గా బుల్లిష్ సైడే ఉన్నట్టు క్లియర్‌గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఈరోజు ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనం చూస్తే హాంకాంగ్ నెగెటివ్‌గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ నెగెటివ్‌గా ఉంది. అండ్ జర్మన్ నెగెటివ్‌గా ఉంది. లండన్ నెగెటివ్‌గా ఉంది. బట్ అగ్రెసివ్‌గా లేదు. బట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాగా అనుకోవచ్చు మనం. దాని తర్వాత మనకి ఈ యొక్క యూరప్, యూఎస్ ముఖ్యంగా డౌ జోన్స్ అయితే పాజిటివ్‌గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఫ్రాన్స్, సౌత్ కొరియా పాజిటివ్‌గా ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ యూఎస్ 500 బెంచ్ మార్క్ కూడా పాజిటివ్‌గా ఉంది. అండ్ రష్యా కూడా పాజిటివ్‌గా ఉంది. బ్రాడ్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా మిక్స్డ్‌గా అనిపిస్తుంది. అగ్రెసివ్ బేరిష్‌నెస్ లేదు గానీ అక్కడక్కడ కొన్ని కంట్రీస్‌లో ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికొస్తే నిన్నటి రోజున ఎటువంటి డేటా అనేది లేదు. ఈరోజు కూడా అంత ఇంపార్టెంట్ డేటా అయితే లేదు. అండ్ యాహ్! దీన్ని చూసే ముందు ఏంటంటే ఒకసారి ఓవరాల్‌గా ఏ విధంగా ఉందనేది ఒకసారి నిఫ్టీలో వీటిలో చూద్దాం. డిసెంబర్ 21 ఎక్స్‌పైరీ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే చూడండి 21,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత 22,000 దగ్గర మాత్రమే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టే ఓవరాల్‌గా ఏం జరిగింది అనేది ప్రస్తుతం ఉన్న పొజిషన్స్ ప్రకారం వాళ్ళు బుల్లిష్ వ్యూలోనే ఉన్నారు. అంటే కాల్స్ కంటే కూడా పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు. ఇక్కడ చూడండి మనకి ఈ రెడ్ కలర్ ఉన్నదేమో పుట్స్ అనమాట. సో, పుట్స్ ఎక్కువగా సెల్ చేశారంటే మార్కెట్‌లో సపోర్ట్ ఉంటది అన్న ఉద్దేశ్యం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే 47,500 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్‌గా సపోర్ట్ కనిపిస్తుంది. దాని తర్వాత 49,000 దగ్గర మాత్రమే రెసిస్టెన్స్ ఉంది. అండ్ దీంట్లో చూస్తే బుల్లిష్ పొజిషన్సే బిల్డప్ చేశారు. అంటే ఎక్కువ మంది పుట్స్ సెల్ చేశారు. మార్కెట్ కిందకి రాదు అన్న ఉద్దేశ్యంతో బ్యాంక్ నిఫ్టీలో. ఫిన్ నిఫ్టీ మనకి ఆహ్, రేపు ఎక్స్‌పైరీ ఉంది. చూస్తే 21,600 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. ఎందుకంటే ఇది చాలా పెద్ద రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ ప్రస్తుతానికి. అండ్ సపోర్ట్ విషయానికొస్తే మనకి 21,300 దగ్గర ఉంది. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. దీంట్లో కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. అది కూడా 21,600 దగ్గర అంటే నియర్ ద మనీ ఏటీఎం దగ్గర ఇలా సెల్ చేశారనమాట. సో, ఇది ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉన్నారు. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే అంటే కాల్స్, పుట్స్ బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు ఫిన్ నిఫ్టీలో. మిడ్ క్యాప్ వచ్చేసరికి మనకి ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది. సో, అన్ని వైపులా డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి 10,200 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. రైట్. 10,400 దగ్గర మాత్రం రెసిస్టెన్స్ కనిపిస్తుంది మిడ్ క్యాప్‌లో. కొద్దిగా దీంట్లో ఏంటంటే కాల్సే ఎక్కువగా సెల్ చేశారు. బట్ అంత అగ్రెసివ్ డిఫరెన్స్ ఏమి లేదు ఇక్కడ చూసుకుంటే. అండ్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి దగ్గరకొచ్చింది కాబట్టి ఈరోజే కాబట్టి. అండ్ అన్ని స్ట్రైకుల దగ్గర కూడా కొద్దిగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది మిడ్ క్యాప్‌లో. ఆ! ఇక మనం లాస్ట్ 1 మంత్ పైనే అబ్జర్వేషన్ చేస్తూ వస్తున్నాం నిఫ్టీలో అసలు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అవుతుందని చెప్పేసి. సో, హోప్ ఆడియో వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇక్కడ మనం చూస్తే ఫ్యూచర్స్ లాస్ట్ 3 మంత్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే లాంగ్ బిల్డప్ కనిపిస్తుంది. మార్కెట్ పైకెళ్తుంది కదా! ఒక్కరోజు మాత్రం మనకి షార్ట్ బిల్డప్ కనిపించింది. లాంగ్ అన్వైండింగ్ అండ్ లాంగ్ బిల్డప్ దాని తర్వాత ఇది షార్ట్ కవరింగు. ఈ ఆరెంజ్ కలర్‌లో ఉంది లాంగ్ అన్వైండింగ్. లాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారని చెప్పేసి చెప్పు. దాని తర్వాత అగైన్ షార్ట్ కవరింగ్ వచ్చింది. అక్కడి నుంచి కూడా కంటిన్యూయస్‌గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి కూడా మనకు మొత్తం కూడా దాదాపుగా షార్ట్ సైడ్ కంటే కూడా లాంగ్ సైడ్ ఎక్కువగా ఉన్నారనమాట. ఓకే. బిగ్గర్ పిక్చర్‌లో.
అదేవిధంగా ఫ్యూచర్ బిల్డప్ ఏ విధంగా జరిగింది, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది మనం చూస్తే లాంగ్ బిల్డప్ ఏమో 32% కనిపిస్తుంది. షార్ట్ కవరింగ్ 10%. దగ్గర దగ్గర ఈ 2 కలిపితే మనకి 42% లాంగ్ సైడ్ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ అగైన్ షార్ట్ బిల్డప్ కూడా కొద్దిగా అగ్రెసివ్‌గానే కనిపిస్తుంది. 31.52 అండ్ లాంగ్ అన్వైండింగ్ అంటే ఉన్నోళ్ళు లాంగ్ ఎగ్జిట్ అయినట్టు కూడా క్లియర్‌గా తెలుస్తూ ఉందనమాట. సో, కొద్దిగా చేంజెస్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా మనకి హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ స్ట్రాంగ్‌గా పైకెళ్ళినాయి. ఈ యొక్క ఐటీ ప్యాక్‌లో అగ్రెసివ్ మూవ్స్ రావడం అనేది జరిగింది. దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌లో వచ్చేసరికి మనకి ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ గాని, నెస్ట్లీ, బజాజ్ ఆటో ఇవన్నీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. మనకు చూస్తే ఓవరాల్‌గా 55, 60% స్టాక్స్ అన్నీ కూడాను పాజిటివ్‌గా ఉన్నాయి. బట్ ఒక్క ఐటీ సెక్టారే స్ట్రాంగ్‌గా లీడ్ చేస్తుంది. మిగతా అన్నీ కూడా పెరిగినాయి గానీ అంత అగ్రెసివ్‌గా లేదు. గమనించండి ఆ పాయింట్ అనేది. అండ్ మనం ఇక్కడ చూస్తే స్టాక్స్ ఈ యొక్క బ్యాన్ లిస్ట్‌లో ఉన్న ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది బ్యాన్ లిస్ట్‌లో నుంచి బయటికి రావడం జరిగింది. ఈ స్టాక్స్ అన్నీ కూడా బ్యాన్ లిస్ట్‌లో ఉన్నాయి ప్రస్తుతానికి. వీటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయలేం. క్యాష్ మార్కెట్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది మనకి అనౌన్స్ చేయట్లేదు. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డెరివేటివ్ డేటా ఒకసారి చూద్దాం. మనం అబ్జర్వ్ చేస్తుంటే పుట్స్ బై చేశారనుకున్నాం. మార్కెట్ పైకెళ్ళింది. పుట్స్ బై చేస్తున్నారు. మార్కెట్ పైకెళ్ళింది. పుట్స్ బై చేస్తున్నారు. మార్కెట్ పైకెళ్ళింది. బట్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది ఇక్కడ. ఐ థింక్ ఓవర్ నైట్ రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమో 15th. బట్ దానికంటే ముందు రోజు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా తగ్గింది వాళ్ళ సైడ్ నుంచి. ఇక ఓవరాల్‌గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 9,240 కోట్లు క్యాష్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు. విచ్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. బట్ అగైన్ ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ చేస్తున్నారు. 3,077 కోట్లు క్యాష్ మార్కెట్‌లో సెల్ చేశారు. సో, ఎఫ్ఐఎస్ ఏమో బై చేస్తున్నారు. డిఐఎస్ ఏమో సెల్ చేస్తూ వస్తున్నారు. అండ్ నిఫ్టీలో అయితే లాంగ్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది వయా ఫ్యూచర్స్. అంటే నిఫ్టీలో 11,394 కోట్లు ఫ్యూచర్స్ బై చేసినట్టు చూపిస్తుంది ఇక్కడ డేటా. బ్యాంక్ నిఫ్టీలో 315 కోట్లు బై చేసినట్టు చూపిస్తుంది. అదర్స్ అంటే లైక్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో షార్ట్ చేసినట్టు 4.3 క్రోర్స్ వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్స్ షార్ట్ చేసినట్టు చూపిస్తుంది. మనం నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్‌లో వీళ్ళు లాంగ్ ఉన్నారు. ఇండెక్స్ ఫీచర్స్‌లో లాంగ్ ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్. దాని తరువాత ఇక్కడ క్యాష్ మార్కెట్‌లో కూడా లాంగ్ ఉన్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. రైట్. యెస్. ఓకే. ఫైన్. దాని తర్వాత మనం టెక్నికల్‌గా సమ్మరీ అనేది చూసుకున్నట్టయితే దానికంటే ముందు ఇండియా విక్స్ అనేది చూస్తే 13.12% అనేది 12 అనేది ఉంది. మనకి పర్సెంటేజ్‌గా చూస్తే 6.55% ఇంక్రీజ్ అయింది. డెఫినెట్‌గా మనకి ఆప్షన్ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది అంటే డెఫినెట్‌గా మంచి ఆప్షన్స్ ఏంటంటే ప్రీమియమ్స్ అనేది రైజ్ అవుతాయి అన్నమాట. సింపుల్. సో, ఇంకా అనదర్ ఏంటంటే ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే అన్సర్టనిటీ అనేది మార్కెట్‌లో పెరుగుతుంది. మేజర్‌గా మనం స్వింగ్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం ఉంది. అది సింపుల్‌గా ఇండియా విక్స్. అండ్ డౌ జోన్స్ అనేది మనం చూస్తే యూఎస్ మార్కెట్ ఒక స్ట్రాంగ్ మొమెంటంలో వెళుతూ ఉంది స్ట్రాంగ్‌గా. అండ్ రీసెంట్‌గా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ స్లైట్‌గా ఉంది 37,400 దగ్గర. అండ్ ఒకసారి మనం ఈ యొక్క ఫిబొనాకీ ఎక్స్టెన్షన్స్ చూద్దాం. ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క నెక్స్ట్ టార్గెట్ ప్రైసెస్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. సో, ఒకసారి ట్రై చేస్తున్నాను. ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ దాకా పైకెళ్ళింది. దాని తర్వాత ఇక్కడి దాకా రిట్రేస్ తీసుకుంది. ఎగ్జాక్ట్‌గా. సో, ఇవి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను నేను. రైట్. సో, ప్రాబబ్లీ 1.272 ఎక్స్టెన్షన్ లెవెల్ వచ్చేసరికి ఏది మన డౌ జోన్స్‌లో నేను చెప్తుంది 37,736 అనేది మనకి ఇమీడియట్‌గా అప్ సైడ్ ఉన్న టార్గెట్. ఓకే. సో, మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగొచ్చు. ప్రీవియస్‌గా ఉన్న లెవెల్ బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లెవెల్ ఇది 1.272 అనేది. ఆ లెవెల్ దాటితే నెక్స్ట్ ఈ లెవెల్ దాకా మనకు వెళ్ళొచ్చు. ఎనీహౌ ఇమీడియట్‌గా మనకున్న ప్రాఫిట్ బుకింగ్ జోన్ వచ్చేసరికి ఇదనమాట. అండ్ డాలర్ ఇండెక్స్ విషయానికొస్తే డాలర్ ఇండెక్స్ బౌన్స్ బాగా అయింది ఫ్రెండ్స్. ఓకే. ప్రీవియస్‌గా స్వింగ్ లో అనేది బ్రేక్ చేసింది. దట్ ఈస్ గుడ్. మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. ఐ మీన్ డాలర్ ఇండెక్స్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. డాలర్ ఇండెక్స్ వీక్‌గా ఉందంటే మనకు పాజిటివ్. ఇది స్ట్రాంగ్ అవుతుందంటే ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ చైనా, ఇండియా వీటికి ఏంటంటే కొద్దిగా నెగెటివ్ అనమాట. సో, ప్రస్తుతం అయితే కొద్దిగా స్ట్రాంగ్‌గానే బౌన్స్ అయింది. అండ్ బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. టెక్నికల్‌గా మాట్లాడాలంటే ఈ యొక్క క్యాండిల్ లోనైతే బ్రేక్ చేయలేదు. ఓవర్సోల్డ్ లెవెల్‌లో ఉన్నట్టుంది ఐ థింక్.
డైవర్జెన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఆర్ఎస్ఐలో. ఏది మనం మాట్లాడుకుందాం డాలర్ ఇండెక్స్ ఓకేనా. సో చూడాలి. కొద్దిగా అయితే బుల్లిష్‌గానే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ మనం చూస్తున్న సమయానికి కొద్దిగా వీక్‌గా ఉంది. 0.03 బట్ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఓవర్‌సోల్డ్ అగ్రెసివ్‌గా సెల్ చేశారు గానీ బట్ ఇమ్మీడియేట్‌గా బౌన్స్ కూడా జరిగింది. అది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్ రెసిస్టెన్స్‌ని అయితే బ్రేక్ చేసింది. బట్ డోజీ ఫార్మేషన్ జరిగింది. అగైన్ ఒక హై అయితే క్రియేట్ చేసింది. సో ప్రస్తుతానికి మనం ఆ యొక్క హైని రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేసుకుందాం. ఇది మిడ్ క్యాప్‌లో. అండ్ ఫిన్ నిఫ్టీలో ప్రీవియస్‌గా ఉన్న లెవెల్ దగ్గరే క్రాస్ చేసాడు కానీ మళ్ళీ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. సో ఇది ఫిన్ నిఫ్టీయేనా? ఫిన్ నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 21,000 ఎంత 600 సమ్ రెసిస్టెన్స్ అనేది మనకు కనిపించింది. అండ్ హ్యామర్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది. విచ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. బుల్లిష్ సైడ్ గమనించండి. ఇక్కడ రిజెక్షన్ జరిగింది ఫస్ట్ టైము. దాని తర్వాత మళ్ళీ హ్యామరు. ఆఫ్‌కోర్స్ లైన్ క్రాస్ చేసాడు బట్ స్టేబుల్ అవ్వలేదు చూడాలి. ప్రస్తుతానికైతే మనం ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ మొన్నటి హై అనేది లో అనేది సపోర్టు, అది అనేది హై అనేది మనకి రెసిస్టెన్స్‌గా తీసుకోవచ్చు. ఒక్క నిమిషం. యాహ్! సో స్ట్రాంగ్ వీక్‌నెస్ ఏం లేదు గానీ బేర్స్ యొక్క ఫుట్ ప్రింట్ అనేది మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడి దాకా తీసుకొచ్చారు. బట్ అగైన్ బుల్స్ మేనేజ్ చేశారు. ఇక్కడి దాకా తీసుకొచ్చారు కాబట్టి సో కొద్దిగా కాషియస్‌గా ఉండాల్సొస్తది. అండ్ సెన్సెక్స్‌లో మనకి చూసుకున్నట్టయితే ఆల్ టైమ్ హై వెళుతూ ఉన్నాడు చక్కగా. అండ్ ప్రస్తుతం అయితే రెసిస్టెన్స్ లెవెల్‌ని ఇదిగా కన్సిడర్ చేసుకుంటే ఎందుకంటే మనకొక రెసిస్టెన్స్ లెవెల్ అంటూ ఏం లేదు ప్రస్తుతానికి. అండ్ ప్రీవియస్‌గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో స్ట్రక్చర్‌ని మనం ఏంటంటే సపోర్ట్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏది సెన్సెక్స్‌లో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే ప్రీవియస్‌గా ఉన్న హై అనేది మనం రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేసుకుందాం. అండ్ ఈ క్యాండిల్ లో అనేది సపోర్ట్‌గా తీసుకుందాం. ఒకసారి వీక్లీలో దీనికి కూడా టార్గెట్ అనేది ఒకసారి ట్రై చేద్దాం ఫిబొనాకీ ద్వారా. ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ ద్వారా దీనికి కూడా టార్గెట్ అనేది తీసుకుందాం. ఒకసారి సెన్సెక్స్‌కి కూడాను. ఈ స్వింగ్‌లో నుంచి మేజర్‌గా ఇక్కడికి వెళ్ళింది. ఓకే. కరెక్టేనా? ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్‌కెళ్ళింది. 46,370 దాని తర్వాత మళ్ళీ ఇక్కడి దాకా రిట్రేస్ వచ్చింది. 42,127 రఫ్‌గా. ఓకే. సో చూస్తే మనకి 786 రిట్రేస్‌మెంట్ లెవెల్ ఉంది ప్రస్తుతం. ఇది. అండ్ అయితే ఈ టార్గెట్ అనేది రీచ్ అయింది. ఓకే. ప్రస్తుతం అక్కడ దాకా వెళ్ళింది మార్కెట్. నెక్స్ట్ టార్గెట్ మనకి వెళ్ళటానికి అండ్ 40 ఎంత ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 49,878 ఓకే. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మనకున్న టార్గెట్. ఒకవేళ మార్కెట్ ఏదన్నా కరెక్షన్ తీసుకుంటే ఈ యొక్క పాయింట్‌లో కొద్దిగా కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకునే అవకాశం ఉంది. 786 ఎక్స్టెన్షన్ అనమాట. ఇది రిట్రేస్‌మెంట్ ఎక్స్టెన్షను. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా మనకున్న టార్గెట్ ఇది. ఇది బేస్డ్ ఆన్ ద ఫిబ్ ఎక్స్టెన్షన్. బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి సెన్సెక్స్ కూడా చూద్దాం. దాని తర్వాత నిఫ్టీ చూద్దాం. సెన్సెక్స్‌లో మనం చూస్తే ఈ యొక్క లో నుంచి స్ట్రాంగ్‌గా ఈ పాయింట్ దాకా వెళ్ళింది. దాని తర్వాత రిట్రేస్ తీసుకుంది. ఎక్కడ దాకా 63,093 దాకా రిట్రేస్ తీసుకుంది. ప్రస్తుతానికి 786 సేమ్ అదే లెవెల్ దగ్గర మనకేంటంటే మార్కెట్ ఆల్రెడీ టార్గెట్ అయితే అప్ సైడ్ ఎక్స్టెన్షన్ రీచ్ అయింది. నెక్స్ట్ ఉన్న టార్గెట్ మనకి 73,936. ఇన్ బిట్వీన్ స్మాల్ కరెక్షన్స్, మైనర్ కరెక్షన్స్, సెకండరీ కరెక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఎనీహౌ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. టెక్నికల్‌గా మాట్లాడాలి అంటే కూడాను. అండ్ ఇక నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఒకసారి చూద్దాం. నిఫ్టీ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది. అండ్ ప్రీవియస్‌గా ఏదైతే లో ఉందో దాన్ని మనం కన్సిడర్ చేసుకుందాం రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా. ఏది నిఫ్టీలో. అండ్ వెరీ అగ్రెసివ్ బుల్లిష్ క్యాండిల్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఒకసారి వీక్లీలో దీనికి కూడా ఒకసారి టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ డ్రా చేస్తున్నాను. ఈ యొక్క స్వింగ్ లో నుంచి మేజర్‌గా ఈ స్వింగ్ దాకా అది వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ నుంచి రిట్రేస్ తీసుకుంది. అండ్ సేమ్ 786 రిట్రేస్‌మెంట్‌ని టచ్ చేసింది. నెక్స్ట్ మనకున్నది 22,222 టార్గెట్. ఓకేనా? బేస్డ్ ఆన్ ద ఫిబ్ ఎక్స్టెన్షన్. ప్రస్తుతం మనం 786 రిట్రేస్‌మెంట్ లెవెల్ దగ్గర ఉన్నాం. ఇది వెరీ ఇంపార్టెంట్ కీ లెవెల్ అనమాట. ఈ లెవెల్ కొద్దిగా ఏదన్నా కన్సోలిడేషన్ తీసుకున్న షార్ట్ టర్మ్
మళ్ళీ నెక్స్ట్ మనకున్న టార్గెట్ 22,222 నిఫ్టీలో అప్ సైడ్. ఇంట్రాడే కోసం కాదండి, దయచేసి గమనించండి. అండ్ ఒకసారి గిఫ్ట్ నిఫ్టీకి వెళ్దాం. గిఫ్ట్ నిఫ్టీలో మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే బాగాలేదు. ఎందుకంటున్నానంటే ఇక్కడ దాకా క్లోజ్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. సో సీరియస్గా బాగాలేదు, వీక్గా ఉంది ప్రస్తుతం ఓపెనింగ్. అండ్ 21,487, అంటే రఫ్గా 21,490 అనుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం 62 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మనకి 6:30కి మార్కెట్ ఓపెన్ అవుతుంది ఇది. అదేవిధంగా మనం నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే 21,456. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి? హార్డ్లీ 30 పాయింట్స్. బట్ ఆర్బిటరీ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది డెరైవ్డ్ ప్రోడక్ట్ ఇది. దీనికి న్యాచురల్గానే 100 పాయింట్ల పైన డిఫరెన్స్ వస్తుంది ఈ మధ్యకాలంలో. సో మనం ఒక నెగటివ్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఓకేనా? బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అట్లీస్ట్ ఫ్లాట్, అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే లేదు. ప్రీవియస్గా క్లోజ్ అయిన ప్రైసు ఇక్కడ అనమాట, ఎక్కడ 21,552, అది డైరెక్ట్గా 21,477, అంటే దగ్గర దగ్గర 70-80 పాయింట్లు గ్యాప్ డౌన్ అయింది. సో ప్రాబబుల్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఓకే, సో టెక్నికల్గా సమరీ అనేది చూద్దాం ఎలా ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. డెఫినెట్గా ఇండికేటర్స్ అనే ఆస్కిలేటర్ అనేవి డిలే ఉంటాయి. అండ్ నిఫ్టీ బ్యాంక్ అయితే మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ నిఫ్టీ 50 అయితే బ్యాంక్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఇది ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మనకైతే క్లారిటీగా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ కీ లెవెల్స్ దగ్గర మాత్రమే మనం బయింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ బై చేయాల్సి ఉంటే. ఓకే, ఎందుకంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ కాంటెక్స్ట్ అయితే అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ కనిపించట్లేదు. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే.